జయ జగదంబే. ఇప్పుడు మన వాళ్ళు ఏదన్నా ప్రశ్న అడుగుతారు అనుకోండి. ప్రశ్న అడిగిన తర్వాత ఒకవేళ ఇది తప్పైతే క్షమించండి అని రాస్తూ ఉంటారు. వద్దమ్మా, చాలా ఎంబారసింగ్ ఉంటుంది అది నాకు చదవడానికి. నేనేమండి తల్లి క్షమించడానికి? మీకు సందేహం వచ్చింది, లేదా మీకు సమస్య ఉంది, నాకు స్ఫురించింది సమాధానం కానీ పరిష్కారం కానీ చెప్తాను. లేదు, ఏమి స్ఫురించట్లేదు, నాకు తెలియదు, నిక్కచ్చిగా రాసేస్తాను. నాకు స్ఫురించట్లేదమ్మా, నాకు తెలియట్లేదమ్మా. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మీ దాన్ని ప్రశ్నని అడ్రస్ చేయొద్దు అసలు అని వస్తుంది. మౌనంగా ఉండిపోతాను, చదవక కాదు. ఒకానొక వ్యక్తి దాదాపు 15 ఎపిసోడ్స్లో ఉన్న కమెంట్స్లో నాకు హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అంటే రాసుకొచ్చారు. ఏం మాట్లాడదనే ఉంది నాకు సూచన. చివరికి అంత ఇబ్బంది పడుతున్నారు కదా అని ప్రయత్నం ఏదో చేశాను. వాళ్ళు దాన్ని వాడుకోలేకపోయారు. వాడికి ఇంకా ఆ పరిష్కారం అందేటువంటి సమయం కాదు. అందువల్ల నేను ఎప్పుడన్నా సమాధానం చెప్పకపోవడము, పరిష్కారం సూచించకపోవడము అలా ఏమైనా ఉంటాయి. కానీ నేను పెద్ద సింహాసనం మీద కూర్చుని మీరు అడిగే కోరికలు, సందేహాలు, సమస్యలు వీటిని డిస్పోజ్ ఆఫ్ చేసి అంటే వాటిని పరకాయించి వాటి నుంచి మిమ్మల్ని బయటపడేసే అంత సన్నివేశం ఏం లేదు ఇక్కడ. నేను అందుకు కూర్చోలేదు కూడా. ఏమ్మా, అందువల్ల ఆ పదం రాయక్కర్లేదమ్మా. ముఖే సరస్వతి రాసేవాళ్ళలో ఎవరెవరు ఎంతటి దీక్షితులు, ఎవరెవరు ఎంతటి దీక్షితులు అంటే నా ఉద్దేశం అంతా దీక్ష గురించి మాట్లాడట్లేదు, స్థితి. ఈ సాధన విషయంలో దీక్షితులు అని ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరు పరీక్షించడానికి వచ్చారో, ఎవరు తెలుసుకోవడానికి వచ్చారో ఏమీ తెలియదు. కాబట్టి ఇంగ్లీష్లో టాకింగ్ త్రూ హ్యాట్ అంటారమ్మా, ఒళ్ళు పొగరగా సమాధానం చెప్పడం. అలా చెప్పగలిగేలా లేను నేను. అందువల్ల నేనేమీ నొచ్చుకోను. మీరు ఆ పదం, క్షమార్పణ పదం వదిలేయండి. ఒక్కదే వేరే తెప్పిస్తే మనుషులకి ఏమని చెప్పాలి? ఒక్కోసారి అడిగిందే అడుగుతారు. పాత ఎపిసోడ్స్లో ఏవి చూసి ఉండరు. అప్పుడు చెప్తాను, అమ్మ తల్లి లేదా బాబు పాత ఎపిసోడ్స్లో ఉందయ్యా, కాస్త చూసుకోండి అని చెప్తాను. ఏమ్మా, అంచేత మీరు ఎవ్వరూ కూడా దయచేసి అలా రాయక్కర్లేదు. ఇంకొకటి, పిల్ల రాధిక గారని ఒక ఆవిడ రాశారు. కొంత నిష్ఠురంగానే రాశారు ఆవిడ. వివరణ ఇవ్వడం ఇంకేంటి, ఆవిడ అనేక ఎపిసోడ్స్ రిఫర్ చేస్తూ చెప్పారు కనుక అన్నింటికీ ఆవిడ లేవనెత్తిన ప్రతి ప్రశ్నకి వివరణ ఇస్తాను అనుకోను నేను. ఒక్కటి మాత్రం చెప్పాలి. ప్రవచనకర్తలు సనాతన ధర్మావలంబులైన వాళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళు వేదికెక్కి ప్రసంగాలు చేస్తారు. నేను ఎవరిని ఉద్ధరించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకోలేదు, ఈ మార్గం తీసుకోలేదు. నేను ఫేస్బుక్లో చెప్దాం అనుకున్నాను. కేవలం నా ఫ్రెండ్స్ 100 మంది 150 మంది ఉంటారు. అది కూడా ఒకానొకప్పుడు మా గురువు నాకు ఇచ్చిన ఆదేశం, అది అనుభవాలు అందరికీ చెప్పచ్చు కదా. అప్పుడు రాయమన్నారు ఆయన. సరే, నా కళ్ళు ఇబ్బంది ఉంది, నేను రాసే పరిస్థితి కాదు. చాలా ఏళ్ల తర్వాత ఫేస్బుక్ ఉంది, ఫ్రెండ్స్కి చెప్పచ్చు వదులు. గురువుగారు చెప్పింది చేసినట్టు అవుతుంది అనుకున్నాను. సప్తర్షుల్లో ఒకరైన ఒక మహర్షి నా పరిచయం ఉన్నారు. నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. ఆయన యూట్యూబ్లో పెట్టు
అజ్ఞాతం, నీ గురువు కానీ నువ్వు కానీ నీ ఊరికి కానీ అజ్ఞాతంగానే ఉంచు. నువ్వు ఎందుకు వచ్చావో, నీ గురువు ఎందుకున్నాడో ఇక్కడ, లేదా నీకు సంబంధించిన నీకు తెలిసిన పూర్తిగా బహిరంగపరచడానికి వీల్లేని విషయాలు ఏవైతే ఉంటే వాటి గురించి మాట్లాడడానికి వీల్లేదు. నీకున్న అనుభవాల్లో కూడా ఏవైతే ఒక స్థాయి దాటినటువంటి ప్రణాళిక సంబంధించి ఉంటాయో వాటి గురించి కూడా బహిర్గతపరచడానికి వీల్లేదు. సాధకులకైనా ఉపయోగపడతాయి అనుభవాలు, చెప్పు అన్న తర్వాత ఈ ఎపిసోడ్స్ చేయడం మొదలుపెట్టానమ్మా. అక్కడికి ఒక వివరణ, వేదిక ఎందుకు ఎక్కను, బహిరంగపడను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పొజిషన్సే అన్నారు అని ఇష్టపడ్డారు తల్లి. పొజిషన్సే, ఒక్కొక్క ఉనికి యొక్క ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. మీరు భాగవతంలో చదువుంటారు, కృష్ణుడిని చూడడానికి అనేక మంది బ్రహ్మలు వచ్చారని. ఏమ్మా, అలాగే ఆయన ఉయ్యాల్లో ఉన్నప్పుడు కూడా అనేక మంది వచ్చారని చెప్తారు బ్రహ్మలు, శివులును. మన ఆంజనేయ స్వామికి తర్వాత పొజిషను, ఇప్పుడు తర్వాత భవిష్యత్ బ్రహ్మ అని రామచంద్రమూర్తి నిర్దేశించాడు అనుకోండమ్మా. అదేమిటది? పొజిషనే కదా అది. ఏమ్మా, నహుషుడు ఇంద్రుడు అయ్యాడు అనుకోండి, ఇంద్ర పదవే. సప్తర్షులు కూడా పదవులే. ఎదిగిన వాళ్ళు అక్కడ వెళ్తారు. అందులో ఇది కూడా విరోధాభాసం లేదు. ఇంకా రామచంద్రమూర్తి మాంసం తింటలేదు, మద్యం అన్న విషయాన్ని నేను వాల్మీకి రామాయణంలో రాశాడు విన్నాను. ఈ డిస్క్లైమర్ చాలాసార్లు పెడతాను. నేనే రామాయణాలు, భాగవతాలు, ఉపనిషత్తులు, వేదాలు ఏమీ చదువుకోలేదు. ఊరికి జపం చేసుకుంటాను. అందులో పెద్దవాళ్ళు అక్కడ ఇక్కడ చెప్పింది వింటాను, అంతే. ఇది ఏదైతే ఇప్పుడు మీరు ఉటంకించారో అది రామాయణంలో ఉందిటమ్మా. మీరు ఒకసారి మీకు తెలిసిన ఈ నలుగురు పెద్దవాళ్ళు ప్రవచనకర్తలు చెప్పిందేనా మీరు చదివితే, 4-5 చెప్పారు మీరు పేర్లు, వాళ్ళు చెప్పిన రామాయణంలో కూడా ఉంటుంది అది. నేను కొత్తగా రాముడిని నిందించి ఏమీ చెప్పలేదు. తర్వాత పరమేశ్వరుణ్ణి, విష్ణువుని చిన్న చేసే విధంగా, పదం మీరు ఏదో వాడారు, చిన్న చేసే విధంగా నేను మాట్లాడతాను. ఒక్కనాటికి మాట్లాడను. దైవాన్ని నిందించే దుస్సాహసం నేను చెయ్యను. మీకు అటువంటి అభిప్రాయం ఎందుకు వచ్చిందో ఒక్కసారి, ఎక్కడ నేను మీకు అలా మాట్లాడి వినిపించిందో ఆ ఆడియోని మరొక్కసారి వినండి. జీసస్ కూడా ఎవరు చెప్పారు మీరు? సాయి. వారి పట్ల మీకు నిందాభావం ఉంటే ఉండొచ్చు, చాలామందికి ఉంది. నాకు వాళ్ళతో వైయక్తికమైన పరిచయం ఉంది. నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం. వాళ్ళు ఏం మాట్లాడారో కూడా నేను మీకు ఈ ఆడియోలో ఉటంకించాను. అది విన్న తర్వాత కూడా వాళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకులు మీకు అనిపిస్తుందా? తేడా అది. మళ్ళీ చెప్తున్నా, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. తర్వాత ఇంకేదో అన్నారు మీరు, పురాణాల్లో చెప్పేది నిజం కాదు అన్న వాక్యం అది కాదు, దగ్గరగా అర్థం వస్తుంది. నేను పురాణాల్లో చెప్పింది నిజం అనను, అబద్ధం అనను. క్షమించండి, నిజం అన్నపోవడం కాదు, అబద్ధం అనను, తప్పనను. ఒక పార్శ్వాన్ని మాత్రమే దర్శింపచేస్తాయి. ఇంకా వేరే ఉంటుంది, రాజని ఉంటాయి. వివరణలు రాయని ఉంటాయి, చెప్పని ఉంటాయి. ఈ వీడియోని చూసే వాళ్ళని కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ సందర్భంలో అటువంటివి ఏవైనా పూర్వం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఏదో ఒక గ్రంథంలోనో ఉటంకించబడినటువంటి ఒక విషయం నా దృష్టికి వచ్చింది ఉండి అది బయటికి చెప్పడం వల్ల
దైవీ ప్రణాళిక ఎటువంటి ఇబ్బంది లేదనుకున్నప్పుడు నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అందులో ఇబ్బంది ఏముంటుంది అనేది నాకు తెలియదు. పురాణాన్ని మాత్రం నిందించలేదు. నా మాటకు వస్తే ఎవరిని నిందించను నేను. ఈ ప్రవచనకర్తలు ఎవరైతే ఉంటారో వారు చెప్పేది కూడా నేను ఎప్పుడు నిందించను. వాళ్ళు మరీ సూపర్ సింప్లిఫై చేస్తారని మాత్రం అన్నాను. ఫలానా సర్గ చదువుకోండి అద్భుతంగా అయిపోతుంది, ఫలానా ప్రదక్షిణ చేయండి అయిపోతుంది, అద్భుతంగా అయిపోతుంది అంటారు అనుకోండి. నేనల్లా ఒక్కటే అంటాను, అది అవుతుంది. ఎవరికి అవుతుంది? ఆత్మిక సాధనలో లేని వాళ్ళకి, వాళ్ళ కర్మ వాళ్ళకి యోగిస్తే అవుతుంది. కాబట్టి ఒక గుత్తగా అందరికి చేసిన ప్రతి వాళ్ళకి అది యోగిస్తుంది అనుకుందుకు వీల్లేదు. అని చేత వాళ్ళు వేదికమని చెప్పినప్పుడు అందరికీ జనాంతికంగా చెప్పాలి కాబట్టి ఇలా చెప్తారు. కానీ మన కర్మలు, మన ఆత్మిక సాధనా మార్గాల్లో మన స్థితులు ఇన్ని ఒక ప్రక్రియ మనకి యోగిస్తుందా లేదా భౌతికంగా అన్న విషయాన్ని నిర్ధారిస్తాయి సుమా అన్నమాటే చెప్తాను. అంతే తప్ప వాళ్ళని కూడా ఏనాడు నింద చేయను. కాబట్టి నిష్ఠురంగా మాట్లాడినా, నిందగా మాట్లాడినా, ఎక్కడో అజ్ఞాతంలో ఎవరికి వెనకాల తెరచాటున నాకేం నిందమ్మా, నాకేమవుతుంది? ఏమవదు. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చే వివరణ ముగించే ముందు ఒక్క మాట చెప్తా. సనాతన ధర్మానికి కానీ, సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి కానీ, ఆ ధర్మ మార్గాన్ని ప్రశస్తం చేసి నలుగురి దగ్గరికి పట్టుకెళ్ళే వాళ్ళని కానీ ఏనాడు నింద చేయలేదు, చెయ్యను. మీరు నన్ను నిందిస్తారా? మీ భాగ్యం. దాన్ని నేను ఎలా ఆపగలను? ఎలా అనిపిస్తే అలా చేయండి. ఏమ్మా సరే. ఇప్పుడు యుగంధర్ గారు, మన ప్రశ్నలోకి వద్దాం. నా అమ్మగారికి ఏం వివరణ ఇవ్వాలో నేను ఇవ్వగలిగింది ఇచ్చాను. యుగంధర్ ఒక ప్రశ్న అడిగారు మొన్న. రామచంద్రమూర్తికి వశిష్ఠులు వారు చెప్పారు కదా, కర్మదారిని కర్మ ఉంటుంది, పురుష ప్రయత్నం విధిగా చేయాలి. కర్మే జరుగుతుంది కదా, మనం చేసేది ఏముందని నిష్క్రియంగా ఉండిపోకూడదని పొట్టేళ్ళ కథ చెప్తూ, 2 పొట్టేళ్ళ కథలో ఏది బలంగా ఉంటే పురుష ప్రయత్నం బలంగా ఉంటే అది, కర్మ బలంగా ఉంటే కర్మ నెగ్గుతాయి అని చెప్పారు. మళ్ళీ చెప్తాను, ఇప్పుడు ఇంత పూర్వం ఆవిడకి ఇచ్చిన వివరణే, పూర్వం మీ అందరికీ ఇచ్చిన వివరణే. మహాత్ములు జనాంతికంగా ఒక విశాలమైన జనహితం దృష్ట్యా, మీరంటే నేను రామచంద్రమూర్తికి వైయక్తికంగా చెప్పాడు. రామచంద్రమూర్తికి వైయక్తికంగా ఎవరు చెప్తారు? ఆ శ్రీ మహావిష్ణువు ఆయనకు వాళ్ళు చెప్పేది అని. ఆ పాత్ర ద్వారా ఎవరికి ఏమందాలో అవి అందే. సీతమ్మ ద్వారా ఆందోళన, సీతమ్మ ద్వారా, హనుమంతుడి ద్వారా హనుమంతుడు ఏమందాలో అవందే. లక్ష్మణస్వామి పాత్ర ద్వారా ఏమందాలో అవి, రావణ బ్రహ్మ పాత్ర ద్వారా ఏమందాలో అవందే. అందువల్ల ఇది రామచంద్రమూర్తికి వశిష్ఠుడు చెప్పింది, కృష్ణుడు అర్జునుడి చెప్పింది. అలా 1-to-1 సంవాదాలు కావివి.
దానివల్ల కర్మే చూసుకుంటుంది, అయిపోయింది ఏదో అయిపోయింది, మనం చేసేది ఏమీ లేదు అని చెప్పి మనిషి నిష్క్రియుడై వదిలేస్తాడని చెప్పేసి ఆయన అలా చెప్పారు. అంచేత ఇదే మాట మీకు కృష్ణుడు చెప్పాడు గీతలో. అది తర్వాత కదా చెప్పండి. అదే మనకైతే రెండు వ్యాఖ్యాలను చూస్తాంగా, రామాయణమైన మహాభారతాన. అది 5,000 ఏళ్ళు అయింది, ఇది ఎన్ని వేల ఏళ్ళు అయిందో మనకు తెలియదు కనుక ముందు వెనకలేం మనం గణించాం. రెండింటిలోంచి మనకి ఏం కావాలో తీసుకుంటాం. కృష్ణుడు ఏమన్నాడు? అంతా కర్మే నిర్ణయిస్తుంది కదా అని చెప్పేసి మీరు చేయవలసిన కర్మలు అంటే ఇక్కడ మన దుష్కర్మ సుకర్మ వాటి గురించి వాడడం. కర్మ అంటే ఇక్కడ పని అర్థం చేసుకోండి. అది మనం వదిలేయకూడదు. దాని యందు నిర్మోహంగా ఉండాలి అని చెప్పాడు స్వామి. ఇక్కడ రామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు చెప్పింది ఆయన అనుకుంటున్నా, మీరు అక్కడ రాసింది అదే గుర్తు నాకు. యుగంధర్ గారు వశిష్ఠుల వారు, నేను చదవలేదు అది. అది కూడా ఆయన అదే ఉద్దేశంతో చెప్తారు. రేపన్నాడు రామచంద్ర చదివిన వాళ్ళకి అది ఒక సూచనగా ఉంటుంది, మార్గదర్శకంగా ఉంటుంది. ఎటూ జరిగేది కర్మే కదా. ఈ ఒక్క కర్మ అనే విషయం మీద ఎటూ జరిగేదే కర్మ కదా అని చాలామందికి సందేహం వస్తే ఇదే విషయం చాలా ఎపిసోడ్లో చెప్పాను నేను. ఇంకొకటి కూడా ఉంది ఆయన అది ఎవరు చెప్పారో తెలియదు, ఏ ఇతిహాసంలోదో పురాణంలో తెలియదు. ఇది నేను కోట్ చేశాను ఒకటి. దైవం ఫలతి సర్వత్ర నచ విద్య నచ పౌరుషం. దైవం అంటే మనం చేసుకున్న కర్మ, అదే ఫలిస్తుంది. విద్య మన ఇంటలెక్ట్, మన బుద్ధి, మన తెలివితేటలు. నహి పౌరుషం నచ పౌరుషం, వాట్ ఎవర్. ఆ సంస్కృతంలో ఏమిటో తెలియదు నాకు గ్రామరు. విషయం ఏంటంటే పౌరుషం అంటే పురుష ప్రయత్నం. ఇది కాదు, దైవమే అంటే కర్మే ఫలిస్తుంది అంటే దానికి దట్ సూపర్సీడ్స్ కర్మ, సూపర్సీడ్స్ ఆర్ దైవం, వాట్ ఎవర్ యు కాల్ ఇట్ యాజ్. దట్ సూపర్సీడ్స్ యువర్ human effort, mortal effort, if I may put it that way, your mortal effort and then your intellect. మీ పురుష ప్రయత్నం, మీ బుద్ధి, మీ తెలివితేటల కంటే కర్మ బలీయంగా ఉంటుంది. ఆ కాడికి మళ్ళీ ఇంకా మహర్షి ఎందుకు చెప్పడం రామచంద్రమూర్తికి? పొట్టేలు కథ కూడా చెప్పారు కదా. పొట్టేలు కథలో ఏం చెప్పారు ఆయన? పురుష ప్రయత్నం అనేటువంటి పొట్టేలు ఎప్పుడు బలంగా ఉంటుందని చెప్పారా? లేదు కదా. పురుష ప్రయత్నం అనే పొట్టేలు బలంగా ఉంటే అది గెలుస్తుంది. కర్మ అనేది బలంగా ఉంటే పొట్టేలు అది గెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, పురుష ప్రయత్నం కర్మ కంటే బలీయంగా ఉండాలంటే ఏం చేయాలి? పురుష ప్రయత్నం అంటే ఏది? అది వివరించారా స్వామి అక్కడ? ఏవైతే ఉపచారాలు ఉంటాయో, గ్రహశాంతులు కానివ్వండి, పూజాది కర్తవులు కానివ్వండి, వైయక్తికంగా చేసుకునే జపాలు కానివ్వండి, దానాది కర్మలు కానివ్వండి, వీటి వల్ల ఉపశాంతి మాత్రమే దొరుకుతుంది అని అనేకమైనటువంటి సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి మాటలే ఉన్నాయి. కర్మ పలచబడుతుందంతే. వశిష్ఠుల వారికి నమస్కారం, ఇంకెవరైనా రాస్తే వారికి నమస్కారం. కర్మ పలచబడుతుంది. కర్మని అధిగమించి మనం చేయొచ్చు అని ఏ మహాత్ములు చెప్పినా, మళ్ళీ చెప్తున్నానండి, కర్మని
అధిగమించి మనము చెయ్యవచ్చు అని ఎవరైనా మహాత్ములు చెప్తే ఆ మహాత్ములకి నేను పాదాభివందనం చేస్తూ అలా జరగట్లేదు స్వామి అని మాత్రమే నివేదించగలను. కర్మ ఇలా ఉంది, కానీ ఫలానా ఉపచారం చేత దీన్ని నేను దాటేసాను. కర్మ గురించి తెలిసిన వాళ్ళే చెప్పవలసమండి, వాదన కోసం చెప్పడానికి వీల్లేదు. నా కర్మ ఇది ఉంది, నేను ఫలానా ఉపచారంతో దాన్ని అధిగమించాను, పూర్తిగా పలచబడ్డం కాదు అని చెప్పానండి. మళ్ళీ నమస్కారం. కర్మ ఇంతే ఉంది, ఏం చేద్దామని ఉదయదని వాళ్ళు చెప్పారు, మహాత్ములైన వాళ్ళు. సామాన్యుడైన నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే కర్మని అనుభవించడంలో మీరు కర్మకు సంబంధించిన ఉపచారం చేసుకోవడం కూడా కర్మానుభవమే. మీరెందుకు క్రతువులు చేస్తారు, మీరెందుకు దాన ధర్మాలు చేస్తారు, మీరెందుకు జపాది విషయాలు చేస్తారు? ఆ కర్మానుభవం కాకపోతే ఆ కర్మకు సంబంధించిన ఏవేవి క్రతువులు ఉపశాంతులు మీకు చెప్పబడ్డాయో పెద్దవాళ్ళు చదువు ఎందుకు చేస్తున్నారు మీరు? ఆ కర్మానుభవాన్ని తగ్గించడానికో పూర్తిగా మార్చివేయడానికో కదా. అది కూడా కర్మానుభవంలోకి రావడం లేదా? దానివల్ల ఏమి ఉపలబ్ధి జరగాలో అది జరుగుతుంది. అది ఎటు అంతే జరుగుతుందని వదిలేయకండి మాత్రమే పెద్దవాళ్ళు చెప్పారు. నేను అదే చెప్పాను. కాకపోతే నేను ఒక్కటి మీకు ఏం చెప్తున్నానంటే, ఎంత చేసినా పలచబడుతుంది తప్పిస్తే కర్మని తీసేయడం ఎవ్వరూ తీయరు. దానికి మీకు మహాత్ముల ఉదాహరణ చెప్పాను. మీరు కొంత నమ్మి కొంత నమ్మకపోతే మీరు నన్ను నమ్మారు అనుకోండి, నా ఎపిసోడ్స్ నేను చెప్పే మాటలు శాంతం నమ్మండి, ఏదో వదిలేయండి. విష్ణులోకానికి పంపించబడిన వాళ్ళు, వేరే వేరే పుణ్యలోకాలకు పంపించబడిన వాళ్ళు, ఎవరైతే మహాత్ముల కృపచేత పంపించబడ్డారో వాళ్ళు అక్కడికి వెళ్ళి, అంటే వాళ్ళకు ఉన్నాయి కర్మలు, వీళ్ళు కృప వల్ల ఆ కర్మల్ని నల్లిఫై చేసి మీకేం కర్మలు లేవులే వెళ్ళండి అన్నారు. అంటే కర్మ లేకపోవడం కాదు, అవి మిమ్మల్ని బాధించోలే. కర్మ అనే సృష్టిలో ప్రతిదీ శక్తి అంటారు కదా, మీ కర్మ అది కూడా ఒక శక్తి. దాన్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయగలరు, మార్చగలరు దాని రూపాన్ని అనుభవం ద్వారా. కానీ ఉపశాంతులకు సంబంధించినటువంటి క్రియాకృతుల వల్ల కానీ దాని యొక్క రూపాన్ని మీరు మార్చగలరు. దాన్ని పూర్తిగా ఎనైలేట్ చేయడం అంటే ఎలా చెప్పాలి, శక్తిని పూర్తిగా అంతరింపజేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కర్మ ఒక శక్తి, దుష్కర్మైన పుణ్యకరమైన. కాబట్టి మీరు దాన్ని కొంత మార్పు మాత్రమే చేయగలరు. మహాత్ములు చేసినా కానీ అంతే చేస్తారు. సరే, ఈ మహాత్ములు ఎవరో ఒకరికి విష్ణులోకాలు కొందరిని చెప్పాను, పుణ్యలోకాలు కొందరిని పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఒకడు మీద మహాపుణ్యం చేశాడు, మహాసాధనం చేశాడు, ఒకడు ఇంకోటి చేశాడు, వాళ్ళు కనిపిస్తారు. అన్ని వందల మంది ఎంతమంది ఆ లోకంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సాధనా ఫలంగా ఆ దివ్యలోకాలకి వెళ్ళి ఉంటారు. ఈ మహాత్ముల కృప కారణంగా ఈయన వెళ్ళాడు, అక్కడ ఉండలేకపోయాడు. అక్కడ వాళ్ళతో చెప్పి, అయ్యా నేను సాధన చేసుకుని వెనక్కి వస్తాను, నన్ను ఆశీర్వదించండి, సాధన చేసుకోగలిగే బలం ఇవ్వాలి, అంతే తప్ప కేవలము కృపచేత నాకు యోగ్యత లేనటువంటి స్థితిని ఆ స్థితిలో నేను ఉండలేను అని చెప్పొచ్చేసాడు ఆయన. ఇది జరిగింది. ఉదాహరణ చెప్పు, ఎంపిరికల్ వ్యాలిడిటీ ఇవ్వలేను, ఇవ్వరాదు. అందువల్ల కర్మ దాటరానిది.
కర్మ దాటరానిది, కర్మ దాటరానిది. అనుభవం వల్ల మాత్రమే అది దాటబడుతుంది, క్షీణిస్తుంది. మళ్ళీ చెప్తాను, మహాత్ములు తలుచుకుంటే వేరువేరు లోకాల్లో, వేరువేరు పరిధుల్లో మీకు ఆ కర్మ మీ చేత అనుభవింపచేసి, స్వప్నాలతో సహా అనుభవింపచేసి మీ చేత కర్మక్షయం చేస్తారు, కర్మని పలచన చేస్తారు. అంటే మీది ఒక జన్మలో కాలు విరిగిపోవాలనుకుందాం, కాడు లేకుండా జీవించాలి, మీ మీద మహాత్ముడి వరకు కృప కలిగింది. 10 జన్మల్లో, అంటే అది ఆ నెంబర్ ఏమీ ఖచ్చితంగా అలా ఉండాలని కాదు సుమా, ఉదాహరణ, ఒక 10 జన్మల్లో ఎప్పటికీ కాలు నొప్పి, తీవ్రమైన కాలు నొప్పితో మీరు జీవిస్తారు. కాలు ఉంటుంది, నడవగలుగుతారు, కానీ ఆ కాలు నొప్పి ఎటువంటి ఉపచారాల చేత, ఔషధాల చేత తగ్గదు. అల్లా కర్మని మీ చేత అనుభవింపజేస్తారు, అంతే తప్ప శాంతం కర్మ తీసేయడం అంటారు. తీస్తారు, చెప్పాను కదా, తీస్తారు మహాత్ములు. తీసేసి ఈ కర్మ మీకు ఏం కాదులండి అంటారు. ఆ కర్మను ఎవరు అనుభవిస్తారు? అలాంటి తగ్గించేసిన కర్మలు ఉంటాయి కొన్ని. అంటే మనకి 100 రూపాయల కర్మ ఉంటే మన చేత 10 రూపాయల కర్మే, 30 రూపాయల కర్మ అనుభవించేసి మిగతా 70 రూపాయలు అక్కడ ఉంటుంది. ఎవరు అనుభవిస్తారు అనుకుంటున్నారు? మహాత్ములు అనుభవిస్తారు, కొందరు దేవతలు అనుభవిస్తారు, యోగులు అనుభవిస్తారు, సాధకులు అనుభవిస్తారు. నా భక్తం క్షీతే కర్మ, నమ్మండి నమ్మకపోండి. నా భక్తం క్షీతే కర్మ, భుక్తం కానిదే కర్మక్షయం కాదు. నచ్చుకోకండి, వాస్తవం ఇది. మన బదులు ఇంకెవరు అనుభవిస్తున్నారేమో, అంతే తప్ప కర్మ ఎక్కడికి పోదు. పురుష ప్రయత్నం చెంది చేస్తున్నామని అయినా లేదు, చేయటం ముమ్మాటికి చేయటం, పురుష ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నం అంటే కేవలం ఆ కర్మం దాటడానికి మీరు తప్పించుకుంది చేసేది పురుష ప్రయత్నం కాదు. దాన్ని పలసం చేయడానికో, ఉపశాంతికి సంబంధించిందో, లేదా ఒక్కొక్కసారి మీ ప్రవృత్తిలో సరిచేసుకోవడం, మిమ్మల్ని మీరు సరిచేసుకోవడం కూడా పురుష ప్రయత్నమే అవుతుంది. దానివల్ల కూడా కర్మానుభవం యొక్క గాఢత తగ్గుతుంది. జ్ఞానాగ్ని చేత కర్మదగ్ధం అవుతుంది అన్నప్పుడు కూడా అదే అర్థం. కర్మానుభవం మీకు తోచదు. మీరు దాన్ని ఇంగ్లీష్లో అంటారు, దాన్ని యూ విల్ టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్ అని. మీరు దాన్ని ఒక దుఃఖంగా దాన్ని భావించరు. ఎంతమంది మహాత్ములు, జ్ఞానులైన వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడలేదు? ఒక్క యోగిని చెప్పండి, ఒక్క మహాత్ముని చెప్పండి ఆరోగ్యంగా చనిపోయిన వాడిని. మానవ లోకంలోకి వచ్చిన వాడిని సుమా, హిమాలయాల్లో అక్కడే గుహలో ఉండి 600 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికేసి తర్వాత దేహం కూడా కనిపించకుండా పొగగా మారి వెళ్ళిపోయి, జస్ట్ పొగలా మారిపోయి దేహం అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, అలా వెళ్ళిపోయిన ఉంటారు హిమాలయాల్లో. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మన సామాన్య జనజీవన శ్రమంతులో మనతో పాటు నవ్వుతూ ఏడుస్తూ మనతో పాటు ఉల్లాసంగా కబుర్లు చెబుతూ కష్టాలు పడుతున్నట్టు మహాత్ములు ఉన్నారే, ఒక్కళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిందా? వాళ్ళకి తెలియదేంటి కర్మలు తప్పించుకోవడం పురుష ప్రయత్నం చేత? రామచంద్రమూర్తి ఏ పురుష ప్రయత్నం చేత కర్మలు తప్పించుకున్నాడు? కర్మని పొందాడు, కర్మానుభవం పొందాడు. అది కర్మానుభవం కాదు, పోనీ ఎవరిదో కర్మ లోకాంది. ఆ కష్టాలు ఆయన పడ్డాడు. ఏం చేశాడు? ఆ కర్మని, పోనీ ఆ కష్టాన్ని అనుభవించాడు. అనుభవించడం వల్ల దాన్ని తగ్గించాడు. ఒక మహాత్ముడు ఒక కర్మను అనుభవిస్తే ఆయన ఎంతమందికి ఆయన పెట్టు, అది కూడా ఉదాహరణ చెప్పాను మీకు నేను. 1 కోటి మందికి పెట్టనుకోండి, ఆయన అంతటి వాడు, ఆయన చేతన స్థితి అది. ఆయన ఒక కష్టాన్ని అనుభవిస్తే 1 కోటి మంది కష్టం ఆయన అనుభవించినట్టు అవుతుంది, అంతమంది కష్టం పోతుంది. కర్మ ఇలాగే ఉంది. అంచేత
యుగంధర్ గారికి నేను చెప్పేది ఏంటంటే పురుష ప్రయత్నం వద్దని కాదండి, పురుష ప్రయత్నం చేయాలి. దానివల్ల పూర్తిగా కర్మక్షం అయిపోతుంది అని చెప్పి వశిష్ఠుల వారు చెప్పారు. నాకు తోచదు. ఇది కేవలం నిష్క్రియులైపోయి ఇంకెలా జరిగితే ఎలా జరుగుతుందో వదిలేసేటువంటి పరిస్థితి మానవతకి రాకూడదు కనుక ఆయన చెప్పారు అంతే. మీరు దాన్ని అలాగే అర్థం చేసుకోండి. గెట్ రెడీ పేరుతో రాసే అబ్బాయి, మా అమ్మగారు అప్పనపల్లి బాలాజీ పేరు పెట్టారండి అన్నాడు అబ్బాయి. అంచేత బాలాజీనే అంటాను. కాబట్టి బాలాజీ ప్రశ్న ఉంది ఇక్కడ. ఒకానొక కామ్యం కోసం ఏదైనా మంత్రం తీసుకుంటే దాని యందు మనకి ప్రేమ కూడా ఉంటే, ఆస్థ ఉంటే అది మనకి ఆత్మిక సాధనకి పనికొస్తుందా? బ్రహ్మాండంగా పనికొస్తుంది. బ్రహ్మాండంగా పనికొస్తుంది. అదెలా? ఏదో అనారోగ్యం వచ్చింది, ఏదో సౌరాష్టాక్ష చేయమన్నారు, సూర్యమంత్రం. ఆయన ఆత్మని సంకేతిస్తాడట సూర్యభగవానుడు. మరి ఏదో చర్మరోగానికో మరో అనారోగ్యానికో కళ్ళ గురించో సౌరాష్టాక్ష చేసామనుకోండి, మరి తగ్గుతుంది. ప్రేమ ఉండదు, దాని మీద గురి ఉండదు. అయితే నేనైనా చెప్పాను, మనకున్న కష్టాలు ఎంత, దానికి దేవతలు మనకి చేయలేనటువంటి సహాయం ఏముంటుంది? ఉదాహరణ ఇప్పుడు మనం మాట్లాడుకున్న సౌరాష్టాక్షరే ఉంది. అది అద్భుతమైన ఆత్మిక స్థితి ఇస్తుంది మీకు. చెయ్యండి, కోట్లు చేయండి. ఒకవేళ మీ జీవన ప్రణాళిలో ఆధ్యాత్మిక మార్గం ప్రశస్తం అవడానికి సూర్యదేవుడు కాకుండా ఇంకెవరో పలకాలి అనుకుందాం కాసేపు. ఎవరు పలకాలో వాళ్ళు మీ జీవితంలోకి వచ్చేట్టుగా నిర్దేశిస్తాడు ఆ స్వామి. అది మీకు తెరచడం జరుగుతుంది, మీ దృష్టికి రాదు. నేను చెప్పగలిగానా మీకు? మీ దైవీ ప్రణాళిలో మీకు శివుడి ద్వారా మీకు ఆత్మిక స్థితి రావాలి, లేదా ఆత్మ మార్గం మీకు ఏమని చెప్పాలి, దాన్ని మీకు తెరవడాలి మార్గం, అందులో మీరు ప్రయాణం చేయాలి. అది శివకృప ద్వారా జరగాలి అనుకుందాం. మీరు సౌరాష్టాక్ష చేస్తున్నారు, ప్రేమ సూర్యుడి మీద ఇంత సహాయం చేశాడు నాకని, సాక్షాత్తు పరమాత్మ అయిన ప్రత్యక్ష దైవం ఇన్నున్నాయి కాబట్టి అదే చేస్తున్నారు. గట్టిగా కోట్లు జపం చేస్తున్నారు. శివమంత్రం ఉపదేశమై మీరు కన్విన్స్ అయ్యేలా, ఈ ఆత్మిక సాధనకి నేను శివమంత్రమే చేయాలి అనే విధంగా కన్విన్స్ అయ్యేట్టుగా మీకు ఆ సూర్యుడే చేస్తాడు. కార్తవీర్యం చేస్తున్నారు, ఏదో వస్తువులు పోయి ఏమంటే కార్తవీర్య మంత్రం చేస్తున్నారు, వస్తువు దొరికింది. కార్తవీర్యార్జునో నామరాజా బాహు సహస్రమా అని అనుకుంటూ చదువుకుంటారు, బాగుంది, ఫస్ట్ క్లాస్. అది వస్తువు దొరికిన తర్వాత కూడా ఆయన మీద ప్రేమ మీకు బాగా చేశారు. నిజానికి కార్తవీర్యార్జున మంత్రం అమ్మవారి ఏమంటారు దాన్ని, ఆమ్నాయ మంత్రాల్లో ఒకటి. సరే, ఇది ప్రసంగానికి సంబంధించిన విషయం కాదు, కానీ ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి అది వచ్చిందంతే. అది గట్టిగా చేశారు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? తన గురువు, తన దైవం దత్తప్రభు మార్గంలోకి మిమ్మల్ని పెడతాడు. దత్తుడు మీకు దృష్టిలోకి వస్తాడు. దత్తమంత్రం వస్తుంది, దత్త మార్గంలో వెళ్తారు, పరమాత్మని దత్తుడిగా తెలుసుకుంటారు, దత్తుడిని పరమాత్మగా తెలుసుకుంటారు, అందులో మీరు అంశగా తెలుసుకుంటారు. అయిపోయింది కథ. ఏ మంత్రమైనా చెప్పండి, ఏ మంత్రమైనా చెప్పండి. మీకు గుర్తుంటే ఎప్పుడైనా రామకృష్ణ పరమహంస కథ చదువుంటే అంటే చదివే ఉంటారేమో. ఒకానొక వయస్సులో
ఒక చండ అనేటువంటి గ్రామ దేవత క్షుద్ర దేవత అనుకుంటా. రామకృష్ణ పరమహంసతో అందుకే ఎవరి మీదకి వచ్చిందో ఆవిడ అన్నది. గదాయ్, ఆయన పేరు గదాధరుడు కదూ, ముద్దుగా గదాయ్ అందేమో ఆవిడ. గదాయ్, వక్కలు నవ్వులుతున్నావు. వక్కలు శృంగార ఇచ్చని పెంచుతాయి కదా. ఆత్మిక సాధనలో ఉండదలుచుకున్నవాడివి వక్కలు ఎలా తింటావోయ్? ఎవరి మాట అన్నది? ఒక క్షుద్రదేవి అన్నది. మీరెక్కడో కామ్యానికి అక్కడికొచ్చే మంత్రం చేస్తే ఆత్మిక సాధన పనికొస్తుందా అంటున్నారా? క్షుద్రదేవి చెప్పింది అయ్యా స్వామి. ఒక దండ మానేశాడు పరమహంస. ఉపయోగించిందా లేదా? సహాయపడిందా లేదా? అంటే ఒక ఇష్టమైన ఒక హిందీ సామెత ఉంది, అది కరెక్ట్ అవునా కదా, మీరే కరెక్ట్. ఒకళ్ళు తప్పు చెప్తే మీరు ఎవరన్నా సర్దండి. మంచంగా తొక్కటోరియమే గంగా. కథ వేరే ఉంటుంది, రైదాస్ కథ ఏదో ఉంటుంది, వేరే విషయం. ఆ కథలో ఇక్కడ వెళ్ళక్కర్లేదు. ఆ పదం చూడండి. మీ మనస్సు పవిత్రంగా ఉంటే చెప్పులు కుట్టేవాడి, అది కటోరి అంటే దాని అర్థం ఒకటే కదా, పాత్రని అర్థం. కాకపోతే ఇక్కడ మన చెప్పులు కుట్టేవాడి కథలో ఉంది కనుక అతని ఆ తొట్టులో, నీళ్ళ తొట్టులో కూడా గంగే. ఏది మీకు క్షుద్రము నీచము అనిపించవచ్చు, అశుభ్రం అనిపించవచ్చు, మీ మనస్సు అంత స్వచ్ఛంగా పవిత్రంగా, మీ దృష్టి అంత పవిత్రంగా, మీ లక్ష్యం, మీ ధ్యేయం, మీ ధ్యానం, మీ సర్వ ప్రయత్నములు అంత పవిత్రంగా ఉన్నప్పుడు మొత్తం ప్రకృతి యావత్తు మీకు సహాయపడడానికి తత్పరమై ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, క్షుద్ర దేవత చెప్పిందంటే ఏమర్థం చెప్పండి? ఊహించగలమా? కాబట్టి మంత్రం ఏదైనా సరే అది చెప్తారు, మననం చేత రక్షిస్తుంది మంత్రం. బాగుంది. ఏ విధంగా రక్షిస్తుంది? రక్ష అంటే ఏమిటి? రక్ష అంటే కేవలం ఆపదల నుంచి, భౌతికమైన ఆపదల నుంచి రక్షించడమేనా? సంసారం అనే ఆపద నుంచి రక్షించదా మంత్రం అన్నీ? సంసారం కూడా ఆపదే కదా. సంసార సర్పదష్టానం అంటారు కదా. ఏదో కొందరి భగవంతుడిని తలుచుకునే కొన్ని మంత్రాల్లో, శ్లోకాల్లో, ఫలశ్రుతిలో చెప్తారు. సంసార సర్పము చేత కాటుబోయేవాడు, అది ఆపద సంసారం. ఆ ఆపద నుంచి ఈ మంత్రం రక్షించదా మిమ్మల్ని? అలా అర్థం తీసుకున్న మంత్రం యొక్క ఆ అర్థం తీసుకున్నా కానీ మంత్రం మిమ్మల్ని రక్షిస్తుంది. రక్ష ఏది? అల్టిమేట్ రక్ష ఏది? సంసారంలోకి వచ్చారు, ఇంక ఇక్కడ ఇరుక్కుపోకుండా వెనక్కి మిమ్మల్ని తీసుకెళ్ళడమే మిమ్మల్ని రక్షించడం. అంతకంటే పెద్ద రక్షణ ఏముంటుంది? వేరే ఉండదు ఏమి. మిగతావన్నీ కూడా తస్యాంతి ఆక్షణం బాగుంటాయి. అది అయిపోయిన తర్వాత ఆ కోరిక తీరగానే ఇంకొక కోరిక దాని స్థానంలో ఉంటుంది తప్పిస్తే, కోరికలు తీరిపోతే మనం ఆత్మిక సాధనలో ఉంటామని వెర్రి మాట. కెరటాలు తగ్గే స్నానం చేస్తామేంటి మనం? అయ్యే పనేనా? అవదల. కాబట్టి ఏ మంత్రమైనా ఎంత కామ్యం కోసం చేసినా సరే, ఇంకొక ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను. మీరు ఏదో కొంచెం దోషం ఉంది, లేదా శని దోషం ఏదో ఉంది, గ్రహం ఎక్కడో మీ జాతకంలో మీకు ఇబ్బంది కలిగించే స్థానంలో ఉంది. నేను పాపగ్రహాలు పుణ్యగ్రహాలు వేరే మాటలు మాట్లాడినాక నచ్చవ పదాలు ఏమో. పుస్తకాల్లో గ్రంథాల్లో పాపగ్రహాలు ఉంటే ఉండొచ్చు కాక, వాళ్ళకి నమస్కారం, నేను వాడలేని పదం. ఒక్కసారి శాఖాచక్రమణం చేస్తానే అనుమతి ఇవ్వండి నాకు. రంభ గురించి ఇదొక చెప్పాను నేను. ఏదో గబుక్కున అదే పెద్ద రంభ ఏంటి అను, రంభ వచ్చినా వద్దంటాం అను, ఏదో ఒకసారి అన్నాను నేను. ఆవిడ నాకు కనిపించి, నన్ను ఉదాహరణ తీసుకున్నావు నాన్న అలాంటి విషయానికి,
వేరే వాళ్ళు అనొచ్చు, నువ్వు నన్ను ఎరుగుదువు కదా, నువ్వు అలాగే తీసుకున్నావు నాన్న అది. అలాగే దేవేంద్రుడి గురించి ఒకసారి ఏదో వేళాకొనవాడాను, మన అందరం అర్థం కదా, సినిమాల్లో అందరూ దేవేంద్రుడు విర్రోడే, కామంచేత పీడితుడతాను కదా, మన అర్థం అదే. దేవేంద్రుడు వేరే అందరూ దేవేంద్రుడు అవుతారేంటి, ఎవరు? సరే, ఎనీవేస్ ఏదో అలాగే దేవేంద్రుడి గురించి ఏదో మాట అన్నాను. ఆయన్ని లక్ష్యంగా కాదు, ఆయన ఉపమానంగా తీసుకుని వేళాకోళం వాడాను. ఆయన అలాగే బాధపడ్డాడు. అదేరా నాయన నువ్వు అలా అన్నాయేటి? అందరికంటే బాధపడ్డాడు శనిదేవుడు. ఈ జన్మలో నాకు ఎన్నిసార్లు తారసపడినా తమ్ముడునే పిలిచాడు, తమ్ముడునే. పొరపాటున అన్నాను, శనిగాళ్ళగా అన్నాను. ఎవరిను? ఆయన వచ్చాడు, ఎంత నొచ్చుకున్నాడో తండ్రి. ఒరే తమ్ముడు, అందరూ అనొచ్చు, నువ్వెలా అంటావురా? శనిగాళ్ళ దాపురించావని ఎవరన్నా అనొచ్చు, నువ్వెలా అంటావురా? నీకు నా స్వభావం తెలియదు, నా ప్రకృతి తెలియదు, నా పని తెలియదు, ఏం తెలియదురా నీకు నాయన, నన్ను అన్నావరా? ఎంత వేడుకున్నానో. తప్పైందన్నయ్య. అందువల్ల ఎవ్వరు మీరు సరే, ఇది ఎందుకు చెప్పానంటే, మీరు ఏదో గ్రహానికి సంబంధించిన మంత్రం, పాపగ్రహం, పుణ్యగ్రహం, ఇలాంటి వెర్రి మాటలు అనుకుంటారని చెప్తున్నా. కుజ మంత్రం చేస్తున్నారు అనుకోండి, ఏదో కుజ దోషం ఉంది. కుజుడి వల్ల దోషం కాదు, మన కర్మ వల్ల ఆయన అక్కడ ఉన్నాడు. ఆ మంత్రం చేశారు, తర్వాత కూడా చేశారు చాలా ప్రేమగా. కుజుడి ఇవ్వగలిగినటువంటి మహాప్రయోజనాలు ఉంటాయి జీవితంలో. అందులో మీ తపస్సుకి, మీ ఆత్మీయ మార్గానికి ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగిస్తాడు. ఆయన కూడా మీకు కావాల్సినటువంటి గురువుని ఇవ్వడము, గురువుని చూపించడము, లేకపోతే మరో దైవాన్ని దగ్గరికి మిమ్మల్ని పంపించడము, ఆ మార్గంలో మీకు సహాయం చేయగలిగిన దైవాన్ని పంపించడమో చేస్తాడు. కాబట్టి గ్రహజపాలతో సహా కామ్యం కోసం చేసేటువంటి మంత్రాల యొక్క అధిష్టాన దేవతలు కూడా మీకు ఆత్మిక సాధనలో తమ ఆశీస్సుని అందిస్తారు. ఈ విషయంలో రెండో సందేహం పెట్టుకోకండి. మనకున్న కష్టానికి మన పైన ఉన్న ఎవరైనా సహాయం చేయగలరు. మనకంటే సూక్ష్మతరమైనటువంటి రూపాలు లోకాల్లో ఉండేటువంటి ఆ దైవాలు తప్పక మనకి సహాయం చేయగలరు. నమ్మి చెడిన వాడు లేడు. ఏమండి, ఈ వేళకి ఇంతే. మరి హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.